విజయవాడ ప్రాంతంలో దేవుని యొక్క కృపను మనం కూడా పంచడానికి మన సహోదరులైన విజయవాడ పరిసర ప్రాంతాల్లో భయంకరమైనటువంటి వరదలు రావటం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగటం, టీవీలు అయితేమి, అలాగే సోషల్ మీడియాలో అయితేమి, వార్తాపత్రికలు అయితేమి మనం ఎన్నో సంఘటనలు చూసాం. ఆ యొక్క వారి పరిస్థితి చూసి బాధ వేసి ఈ నంద్యాల జిల్లా తరపున మనం కూడా వారికి సహాయం చేయడానికి నంద్యాల జిల్లా తరపున క్రైస్తవ సంఘాలు అన్నీ కలిసి ప్రార్థించి అలాగే సహాయం చేయడానికి తీర్మానం చేసుకొని ముందుకు వచ్చాం. వారికి ప్రస్తుతము దాదాపుగా 10 రోజులుగా సరైన భోజనం, సరైన నీడ లేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళు చాలా వరకు సహాయం చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం చేస్తున్నారు, చాలామంది చేయగలిగిన వాళ్ళందరూ సహాయం చేస్తున్నారు. అయినప్పటికీ మన వంతు కూడా మనం ఏదో ఒక సహాయాన్ని అందించాలన్న ఉద్దేశంతో నంద్యాల జిల్లాలోని క్రైస్తవ సంఘాలన్నీ కలిసి, విశ్వాసులు, పాస్టర్లు కలిసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సహాయం చేయడానికి తీర్మానం చేసుకున్నాం. ప్రభు చిత్తమైతే ఈ రాత్రికాలం లారీ నిండా ఆహార ధాన్యాలు అయితేమి, నిత్యావసర సరుకులు అయితేమి, ఆ మాత్రమే కాకుండా వస్త్రాలు కూడా పంపించి వారికి అందించడానికి మేమందరం కూడా తీర్మానం చేసుకున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా, వీడియో ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. మన నంద్యాల మహాపట్టణంలో ఒక మంచి ఆలోచన కలిగి దైవ సేవకులు, దేవుని పరిశుద్ధ బిడ్డలు, స్థానిక సంఘాలు, నాయకులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి నిరాశలైన వరద బాధితులకు సహాయ సహకారాలు చేయాలని ఒక మంచి తలాంతు కలిగి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు రాత్రి 8 గంటలకు నంద్యాల నుండి నిత్యావసర సరుకులు తీసుకొని విజయవాడకు బయలుదేరుతూ ఉన్నాం. కాబట్టి ఒక మంచి ఆలోచన, ఇంతమందిని కలిసి ఇక్కడ ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి దేవుడు దయచేసినందుకు దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ వంతుగా మీకు తెలిసిన వారికి తెలియపరిచి ఏ విధం చేతనైనను మీరు సహాయం చేయగలిగితే, మంచి లారీ ఉంది, కావాల్సిన సామాన్లు తీసుకుపోయే అవకాశం మనకుంది. మీ వంతుగా కూడా మీరు సహకరించి దేవుని దైవ దీవెనలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో నంద్యాల నుండి అనేక ప్రాంతాలకు ఇలాంటి ఇబ్బందులు ఏదైనా కలిగితే సహాయం చేయడానికి ముందుకు వస్తారని కూడా నేను ఆశిస్తూ ఉన్నా. అంత మాత్రమే కాదు, ఒక నంద్యాల తరపున ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఈరోజు జరుగుతుందంటే నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. వ్యక్తిగతంగా చేశాం, అది బాగానే ఉంది. కానీ ఈరోజు ఇంతమంది మీద కలుసుకొని ఎంతోమందికి ఆహారం తీర్చడానికి, చాలామంది ఆహారం లేక, తాగడానికి నీళ్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక అన్ని నీళ్ల పాలైనటువంటి పరిస్థితి మనం టీవీలలో, యూట్యూబ్లలో మనం చూసాం. కాబట్టి అలాంటి ప్రజలకు చూస్తూ మన వంతుగా సహాయాన్ని అందించాలని ఈరోజు అందన మేసన్న గారు, దైవజనులు యేసుదాసు గారు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఆత్మపూర్ణులైనటువంటి దైవ సేవకులందరూ ముందుకొచ్చి ఈ పని చేయడానికి వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ముందున్న రోజుల్లో కూడా మంచి కార్యాలు చేసి మన నంద్యాల మహాపట్టణానికి దేవుని యొక్క గొప్ప దైవాశీస్సులు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. జిల్లాలో ఉన్నటువంటి సంఘ కాపరులకు, సేవకులకు, సంఘంలోని విశ్వాసులకు, పెద్దలకు, ప్రముఖులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. గడిచిన శుక్రవారం 6వ తారీఖు, శనివారం 7వ తారీఖు నేను విజయవాడ పట్టణానికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో చూచి మాకు తోచిన సహాయ సహకారాలు అందించి వచ్చాం. 6వ తారీఖు, 7వ తారీఖు ఈరోజు వరకు కూడా మొదటి అంతస్తు మునిగిపోయి నీళ్ళలో ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి. కరోనా సమయంలో క్రైస్తవ సమాజము, సంఘాలు, సేవకులు, విశ్వాసులు, పెద్దలు సహకరించి సహాయాన్ని పంపి అనేకులు ఆదరించి బలపరచగలిగారు. అలాగే మణిపూర్ సంఘటనలో కూడా క్రైస్తవ సంఘాలు, సేవకులు, పెద్దలు, నాయకులు సహకరించి వాళ్ళని ఆదరించి బలపరచగలిగారు. మరొకసారి దేవుడు మనకు ఒక సహాయాన్ని ఇచ్చాడు. సారీఫత్తులోని ఆ తల్లి చిన్న రొట్టె ముక్క ఇవ్వగా అనేక సంవత్సరాలు దేవుడు పోషించాడు. గ్లాసులు నీళ్ళు ఇస్తే తప్పక దేవుడు ఆశీర్వదిస్తానన్నారు. ఈ విషయాలన్నీ లేఖన భాగాలు బాగా చదివిన సంఘంలోని పెద్దలకు, విశ్వాసులకు, నాయకులకు తెలుసు కనుక మరొక మారు మీరు ముందుకు వచ్చి సహకరించి విజయవాడ పట్టణంలోని విశ్వాసులను, దేవుని ఎరగని అన్ని జనులను బలపరచాలని, ధైర్యపరచాలని, మన ప్రేమను పంచాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ.